హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ 360 యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి లైబ్రేరియన్ సైన్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ అయితే చూద్దామండి. సో ఈ క్లాస్లో మెయిన్గా మన పర్పస్ ఏంటంటే మనకి లైబ్రేరియన్ సంబంధించినటువంటి కంటిన్యూస్ క్లాసెస్ అయితే జరగడం జరుగుతుంది. ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్, అప్కమింగ్ నోటిఫికేషన్ అయితే లైబ్రేరియన్ సైన్స్ ఉండడం జరిగింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కొన్ని ఇంపార్టెంట్ అండ్ కంటిన్యూస్ సబ్జెక్ట్ని ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అందులో వచ్చేసి మనకి మొట్టమొదటి క్లాస్ వచ్చేసి అబ్రివేషన్స్ పైన క్లాస్ చేయడం జరిగింది. దాంట్లో చూద్దామండి. దాంట్లో వచ్చేసి మనకి ఏఏసిఆర్, ఆంగ్లో అమెరికన్ క్యాటలాగింగ్ రూల్స్. ఏఏసిఆర్ మీన్స్ వచ్చేసి ఆంగ్లో అమెరికన్ క్యాటలాగింగ్ రూల్స్, నెక్స్ట్ ఏఏఎస్ఎల్, అమెరికన్ అసోసియేషన్ స్కూల్ లైబ్రరీస్. వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రతి అబ్రివేషన్ కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్, యాజ్ వెల్ యాజ్ నెట్ ఒకవేళ సెట్ రాసినా కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఒకసారి మనకు అన్ని అబ్రివేషన్స్ అయితే ఒకసారి ఫాస్ట్గా చూస్ చేద్దామండి. ఇందులో వచ్చేసి మనకి ఏబిసిడి, ఆటోమేషన్ ఆఫ్ లైబ్రరీస్ అండ్ సెంటర్ ఆఫ్ డాక్యుమెంటేషన్. ఆటోమేషన్ ఆఫ్ లైబ్రరీస్, సెంటర్ ఆఫ్ డాక్యుమెంటేషన్, ఏబిసిడి అంటారండి. మామూలుగా బి అంటే లేదండి. బి వచ్చేసి మనకి లైబ్రరీస్. ఇక్కడ మనకు హైలైట్ చేయడం జరిగింది. చూడండి, ఆటోమేషన్ ఆఫ్ లైబ్రరీస్, సెంటర్ ఆఫ్ డాక్యుమెంటేషన్ అనేది ఏబిసిడిగా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏసిఐ, ఆండ్రైజింగ్ కామన్ ఐసోలేట్స్. ఏసిఐ ఆండ్రైజింగ్ కామన్ ఐసోలేట్స్ అని పిలవడం జరుగుతుంది. ACI means ఆండ్రైజింగ్ కామన్ ఐసోలేట్స్. నెక్స్ట్ ACRL, అసోసియేషన్ ఆఫ్ కాలేజ్ అండ్ రీసెర్చ్ లైబ్రరీస్. నెక్స్ట్ అసోసియేషన్ ఆఫ్ కాలేజ్ అండ్ రీసెర్చ్ లైబ్రరీస్ మనకు ACRLగా తీసుకుంటాం. అసోసియేషన్ ఆఫ్ కాలేజ్, సి అంటే కాలేజ్ అండి, అండ్ రీసెర్చ్ లైబ్రరీస్. నెక్స్ట్ అగ్రీస్ అంటే మనకి ఇంటర్నేషనల్ రావడం జరిగింది. మరి ఇక్కడ అగ్రీస్ అంటే ఐ అనేది లేదు, IS అనేది లేదండి. చూడండి, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఫర్, ఇదంతా కూడా మనకి ఏం ఇక్కడ ఇండికేషన్ అనేది ఉండదు. ఎక్కడి నుంచి స్టార్ట్ అంటే అగ్రీస్. అగ్రికల్చర్ కాబట్టి అగ్రీస్ అని వస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఫర్, ఇది కూడా లేదు మనకి. IS అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఫర్ అగ్రికల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది అగ్రీస్ అంటాం. మన ఇంటర్నేషనల్ సిస్టమ్ అని లేదు కదా కాబట్టి IS అని ఇక్కడ ఉంది చూడండి. IS అని ఇంటర్నేషనల్ సిస్టమ్, ఇలా గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఫర్ అగ్రికల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. AI అని మీన్స్ మీకు అందరికి తెలిసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ ALA, అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్. ALA మీన్స్ అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్, ALA అంటారు. నెక్స్ట్ ALP మీన్స్ వచ్చేసి మనకి అడ్వాన్స్మెంట్ ఆఫ్ లైబ్రేరియన్షిప్ ఇన్ ద థర్డ్ వరల్డ్ ప్రోగ్రామ్. అండి. ALP మనకు ఫుల్ ఫామ్. నెక్స్ట్ ANSI అంటే మనకి అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్. వెరీ ఇంపార్టెంట్ అనేది. అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్, ANSIగా తీసుకుంటాం. నెక్స్ట్ ఏంజిల్గా గుర్తుపెట్టుకోండి. ఏంజిల్ అంటే మనకి తెలిసిందే కదా. ఆస్ట్రేలియన్ అండ్ న్యూజిలాండ్. A అంటే ఆస్ట్రేలియన్ అండ్ AN అంటే న్యూజిలాండ్. ఇన్స్టిట్యూట్ ఫర్ ఇన్ఫర్మేషన్ లిటరసీ ఏంజిల్గా తీసుకుంటాం. నెక్స్ట్ అర్పా. అర్పా అంటే మనకి మొట్టమొదటి నెట్వర్కింగ్ అండి. మనకి అమెరికాలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి మొట్టమొదటి నెట్వర్కింగ్ ఏంటంటే అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీని మనం అర్పాగా తీసుకుంటాము. అర్పా అంటే మనకి అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ. నెక్స్ట్ ఆస్క్, అనామలస్ స్టేట్ ఆఫ్ నాలెడ్జ్. ఆస్క్ అంటే ఏంటిది? అనామలస్ స్టేట్ ఆఫ్ నాలెడ్జ్ని మనం ఆస్క్గా పిలుస్తాము. నెక్స్ట్ బార్క్, బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ని మనం బార్క్గా తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే బార్క్ వచ్చేసి బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ని మనం బార్క్గా తీసుకుంటాం. నెక్స్ట్ BBS అంటే మనకి బులెటిన్ బోర్డు సిస్టమ్. BBS మీన్స్ బులెటిన్ బోర్డు సిస్టమ్. సింపుల్ అండి. ఒకసారి చూడండి, క్లియర్గా చూసినట్లు మనకు వచ్చేస్తాయి. నెక్స్ట్ బ్రిటిష్ లైబ్రరీ ఆటోమేటెడ్ లైబ్రరీ సర్వీస్, బ్లేజ్ అంటాం. బ్లేజ్ వచ్చేసి మనకి బ్రిటిష్ లైబ్రరీ ఆటోమేటెడ్ లైబ్రరీ సర్వీస్. నెక్స్ట్ BNB వచ్చేసి బ్రిటిష్ నేషనల్ బిబ్లియోగ్రఫీ.
సో బిఎన్బి చాలా వరకు బి వచ్చేసి మనకి బ్రిటిష్ అనేది రావడం జరుగుతుంది, ఐడెంటిఫై చేయండి. సో బ్రిటిష్ నేషనల్ బిబ్లియోగ్రఫీ. నెక్స్ట్ బీబీ బీపీపీ బీపీపీ అంటే బుక్స్ ప్రజెంటేషన్ ప్రోగ్రామ్. బుక్స్ ప్రజెంటేషన్ ప్రోగ్రామ్ని బీపీపీ అని పిలుస్తారు. నెక్స్ట్ బిఎస్ఐ బ్రిటిష్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్. బిఎస్ఐ మీన్స్ బ్రిటిష్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్. నెక్స్ట్ బియుబిఎల్ బులెటిన్ బోర్డ్ లైబ్రరీస్. బులెటిన్ బోర్డ్, సో చూడండి బులెటిన్లో బియు కూడా తీసుకున్నాడు, సో ఇక్కడ యూతో కంబైన్ చేసి తీసుకున్నాడు. బులెటిన్ బోర్డ్ ఫర్ లైబ్రరీస్, బోర్డ్ ఫర్ లైబ్రరీస్. నెక్స్ట్ చూసినట్లయితే క్యాలిబర్. సో క్యాలిబర్ వచ్చేసి మనకి కన్వెన్షన్ ఆన్ ఆటోమేషన్. సి మీన్స్ కన్వెన్షన్, సో ఏ మీన్స్ ఆటోమేషన్ ఆఫ్ లైబ్రరీస్, ఆటోమేషన్ ఆఫ్ లైబ్రరీస్ ఇన్, ఐ అంటే ఇన్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్. రీసెర్చ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. క్యాలిబర్ మొత్తం రాదండి. సో ఎడ్యుకేషన్, ఈ అంటే ఎడ్యుకేషన్ వస్తుంది, ఆర్ వచ్చేసి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, ఇందులోనే ఇన్స్టిట్యూషన్స్ కూడా రావడం జరిగింది. సో అది అబ్జర్వ్ చేయండి. సో క్యాలిబర్ కన్వెన్షన్ ఆన్ ఆటోమేషన్ ఆఫ్ లైబ్రరీస్ ఇన్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్. నెక్స్ట్ సిఏఎస్. సిఏఎస్ అంటే మనకి కెమికల్ అబ్స్ట్రాక్ట్ సర్వీస్. సో మనకి ఏ బుక్ తీసుకున్నా కూడా దానికి ఒక సిఏఎస్ నెంబర్ అనేది ఉండడం జరుగుతుంది. సో దాన్ని సిఏఎస్గా తీసుకుంటాం. సో కెమికల్ అబ్స్ట్రాక్ట్ సర్వీస్ అని పిలుస్తారు. నెక్స్ట్ CCC ఆర్సిసిసి. సో క్లాసిఫైడ్ క్యాటలాగ్ కోడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. సో క్లాసిఫైడ్ క్యాటలాగ్ కోడ్, క్లాసిఫైడ్ క్యాటలాగ్ కోడ్. నెక్స్ట్ సిసిఎఫ్ వచ్చేసి కామన్ కమ్యూనికేషన్ ఫార్మాట్. సిసిఎఫ్ వచ్చేసి కామన్ కమ్యూనికేషన్ ఫార్మాట్. నెక్స్ట్ వచ్చేసి సిడి, అందరికి తెలిసింది కాంపాక్ట్ డిస్క్. నెక్స్ట్ సిడి రోమ్. సిడి రోమ్ వచ్చేసి కాంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమరీ, కాంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమరీ. నెక్స్ట్ సిడిఎస్ కంప్యూటరైజ్డ్ డాక్యుమెంటేషన్ సిస్టమ్. సిడిఎస్ మీన్స్ కంప్యూటరైజ్డ్ డాక్యుమెంటేషన్ సిస్టమ్. నెక్స్ట్ వన్ వచ్చేసి సిడిఎస్ఐఎస్ చూడండి. సో ఇంటిగ్రేటెడ్ సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అంటే అలా కాదండి. సో ఇంటిగ్రేటెడ్ సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. నెక్స్ట్ సిడిఎస్ అంటే కంప్యూటరైజ్డ్ డాక్యుమెంటేషన్ సిస్టమ్. సిడిఎస్ అంటే సేమ్ మీనింగ్. ఐఎస్ఐఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. నెక్స్ట్ సిఐపి మీన్స్ క్యాటలాగింగ్ ఇన్ పబ్లికేషన్స్. క్యాటలాగింగ్ ఇన్ పబ్లికేషన్ని సిఐపిగా తీసుకుంటాం. సిఐపి మీన్స్ క్యాటలాగింగ్ ఇన్ పబ్లికేషన్స్. నెక్స్ట్ ఎల్ఏ అన్నట్టు. సో మెయిన్గా సిఓఎం అంటే కామన్వెల్త్, ఇదంతా కంప్లీట్గా కామన్వెల్త్ వస్తుంది. సో కామన్వెల్త్ లైబ్రరీ అసోసియేషన్, కామన్వెల్త్ లైబ్రరీ అసోసియేషన్. కోమ్లా వచ్చేసి కామన్వెల్త్ లైబ్రరీ అసోసియేషన్. నెక్స్ట్ సిపిఎల్ కలకత్తా పబ్లిక్ లైబ్రరీని సిపిఎల్గా తీసుకుందాం. నెక్స్ట్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, సిపియు అంటాం. కంప్యూటర్లో ఉన్నటువంటి ఈ మెయిన్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని సిపియుగా పిలుస్తాం కాబట్టి, సో అది వచ్చేసి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ఇది అందరికి తెలిసిందే. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ రీసెర్చ్ ప్రోగ్రామ్. క్లాసిఫికేషన్ ఆఫ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి సిఆర్జి అంటారు. సో క్లాసిఫికేషన్ ఆఫ్ రీసెర్చ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ CURL కన్సోర్షియం ఆఫ్ యూనివర్సిటీ రీసెర్చ్ లైబ్రరీస్, కన్సోర్షియం ఆఫ్ యూనివర్సిటీ రీసెర్చ్ లైబ్రరీస్. ఇది సేమ్ ఇవ్వడం జరిగింది, సో ఇది వదిలేస్తున్నానండి. నెక్స్ట్ DBMS డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. DBMS అంటే మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. డేటాబేస్ మొత్తం కూడా DB ఇందులోనే రావడం జరుగుతుంది. మేనేజ్మెంట్ సిస్టమ్స్, MS అంటే మేనేజ్మెంట్ సిస్టమ్. నెక్స్ట్ DCMI డబ్లిన్ కోర్ మెటా డేటా ఇనిషియేటివ్. డబ్లిన్ కోర్ మెటా డేటా ఇనిషియేటివ్, DCMI means Dublin Core Metadata Initiatives. Next DDC means Dewey Decimal Classification. Dewey Decimal Classification DDCగా మేము పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ డెల్నెట్ అంటే మనకి డెవలపింగ్. అంటే మనకి డెవలపింగ్ అని వస్తుందిగా మీనింగ్. ఈ మొత్తాన్ని మనం డెవలపింగ్గా తీసుకుంటాం. నెక్స్ట్ లైబ్రరీ నెట్వర్క్. L అంటే మనకి లైబ్రరీ నెట్వర్క్. L అంటే లైబ్రరీ, N అంటే NET అంటే నెట్వర్క్. సో DE అంటే డెవలపింగ్ వస్తుందండి. సో L అంటే మనకి లైబ్రరీ, N అంటే నెట్వర్క్. సో ఈ విధంగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ డేసీడాక్. సో డేసీడాక్ అంటే డిఫెన్స్ సైన్స్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంటేషన్ సెంటర్. ఇక్కడ మనకి DO అంటే డాక్యుమెంటేషన్ వస్తుంది, C అంటే సెంటర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ DE అంటే మనకి డిఫెన్స్
సైన్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి. సో ఏది కంబైన్ చేశారు, డికి కంబైన్ చేశారు డిఫెన్స్. ఎస్ అంటే మనకి సైన్స్, నెక్స్ట్ ఐ అంటే ఇన్ఫర్మేషన్, డిఓ అంటే డాక్యుమెంటేషన్, సి మీన్స్ సెంటర్. సో డిఫెన్స్ సైన్స్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంటేషన్ సెంటర్, డిఫెన్స్ సైన్స్ డాక్యుమెంటేషన్ సెంటర్, ఇన్ఫర్మేషన్ డాక్యుమెంటేషన్ సెంటర్. అంటే అది డివైడ్ చేసుకొని చదవాలంటే క్లియర్గా చదివినట్లయితే మనకు నెక్స్ట్ మనం దాని మీద క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సో అది క్లియర్గా అబ్జర్వ్ చేసి చదవండి ఎప్పుడైనా. నెక్స్ట్ చూసినట్లయితే మనకి డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్ అంటారు, ఇది కంప్యూటర్కి సంబంధించినటువంటిది అండి. నెక్స్ట్ డిఓఏ డిజిటల్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫైయర్, ఇంకా మనం ఏదైనా డిజిటల్ ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయడానికి ఇది ఉపయోగిస్తారు. ఎందుకంటే సో అది కాపీ కంటెంటా ఇది ఒరిజినల్ కంటెంటా అనేది చూడడానికి ఉపయోగపడే డిజిటల్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫైయర్ అనేది ఉంటుంది. సో దాన్ని డిఓఏ అంటాం. సో దాన్ని మనం డిజిటల్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫైయర్గా తీసుకుంటాం. నెక్స్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనకు ఏదైనా డెస్క్టాప్ను ఓపెన్ చేసినట్లయితే స్టార్టింగ్లో ఉండేదాన్ని డివైస్గా తీసుకుంటాం, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్గా తీసుకుంటాం. నెక్స్ట్ డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓ అంటే మనకి న్యూఢిల్లీలో ఉంటుందండి, ఇది సెంట్రల్ ఆఫీసు, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ డిఆర్టీసీ, ఆర్టీసీగా కాదండి, డిఆర్టీసీ. సో డాక్యుమెంటేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్, డాక్యుమెంటేషన్ అండ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ని డిఆర్టీసీ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్, నెక్స్ట్ వన్ వచ్చేసి డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ డిఎస్పి అంటారు. మామూలుగా డిఎస్పి వేరండి. సో ఇందులో ఉన్నటువంటిది ఏంటంటే మనకి డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్గా తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి డిఎస్ఎస్ మీన్స్ డిసిషన్ సపోర్ట్ సిస్టమ్, డిఎస్ఎస్ మీన్స్ డిసిషన్ సపోర్ట్ సిస్టమ్స్. నెక్స్ట్ డిటిపి అంటే తెలుగు టైపింగ్ అని చెప్తారు కదండి, సో అలాంటిది. సో డెస్క్టాప్ పబ్లిషింగ్ అంటారు, డెస్క్టాప్ పబ్లిషింగ్ని మనం డిటిపి అంటాం. నెక్స్ట్ ఈఏడి, సో ఈఏడి మనం ఎన్కోడెడ్ ఆర్కియల్ డిస్క్రిప్షన్, మనం ఈఏడి అని పిలుస్తాం. సో ఈఏడి వచ్చేసి మనకి ఎన్కోడెడ్ ఆర్కియల్ డిస్క్రిప్షన్. నెక్స్ట్ ఈబీ మీన్స్ ఎక్సాబైట్ అంటే మనకి కంప్యూటర్లో ఉన్నటువంటి మెమరీ యొక్క దాన్ని ఎక్సాబైట్గా తీసుకుంటాం. సో బైట్స్ అంటే మనకి 8 బిట్లు కలిపి మనం ఒక బైట్గా ఏర్పడడం జరుగుతుంది. సో అదే అండి దానికి సంబంధించింది ఎక్సాబైట్. ఈబీ అంటే ఎక్సాబైట్. ఎఫ్ఐడి అంటే మనకి ఫోరెన్సిక్ కాదండి, సో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్. సో మనకి ఇంటర్నేషనల్ అనేది లేదు ఇక్కడ, సో కాబట్టి ఇది ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ ఇండియా ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్, ఇది చూసుకోండి కొంచెం. అంటే ఫెడరేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్ అని అడగవచ్చు. సో ముందు కూడా వచ్చేది దానికి ఇంటర్నేషనల్ అనేది యాడ్ చేసి ఇవ్వడం జరిగింది. సో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నటువంటి పాయింట్స్ పైన క్వశ్చన్స్ వస్తాయండి, అది మనం ఇంపార్టెంట్గా చూసుకోవాలి. నెక్స్ట్ ఫర్సా వచ్చేసి ఫోరం ఫర్ రీసోర్స్. ఫర్సా మనకి ఫోరం ఫర్ రీసోర్స్, ఎఫ్ అంటే మనకి ఫోరం ఫర్ రీసోర్స్, ఆర్ మీన్స్ రీసోర్స్ షేరింగ్ అండ్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్. ఏ అంటే ఒకటే ఏ ఇచ్చారు కానీ ఇక్కడ మనకి ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ 3 ఏలు అయితే రావడం జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. సో మనకి ఫర్సా మీన్స్ రీసోర్స్ అని ఉంటుంది, షేరింగ్ అని అయితే గుర్తుకుంటుంది. సో ఇన్ ఆస్ట్రానమీ ఇక్కడ మనకు 3 ఏస్ అనేది రావడం జరిగింది చూడండి, ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్. ఇక్కడ ఇది ఐడెంటిఫై చేయండి. సో ఫర్సా వచ్చేసి ఫోరం ఫర్ రీసోర్స్ షేరింగ్ ఇన్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్. నెక్స్ట్ ఎఫ్ఆర్బిఆర్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఫర్ బిబ్లియోగ్రఫిక్ రికార్డ్స్. ఎఫ్ఆర్బిఆర్ మీన్స్ వచ్చేసి ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఫర్ బిబ్లియోగ్రఫిక్ రికార్డ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి జీబీ, సో గిగాబైట్ అని తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ GUI, సో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, సో GUI అంటారు. నెక్స్ట్ హెలినెట్ వచ్చేసి హెల్త్ సైన్సెస్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, అండి. సో చూడండి హెచ్ఈ ఉంది కదా, హెచ్ఈ మొత్తం కూడా హెల్త్ అనేది రావడం జరుగుతుంది. హెల్త్ సైన్సెస్ ఇవన్నీ కూడా హెల్త్ సైన్సెస్ మొత్తం కూడా హెచ్ఈ కిందకి రావడం జరుగుతుంది. ఎల్ అంటే మనకి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్, ఐ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ ఎన్ఈడి మీన్స్ నెట్వర్క్.
చూడండి హెచ్ఈలోనే హెల్త్ సైన్సెస్ మొత్తం రావడం జరుగుతుంది, అది అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ హెచ్డిఎంఎల్, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజెస్, ఇది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఇది కూడా అందరికి తెలిసిందే, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఐఏఈఏగా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇస్లిక్ వచ్చేసి ద ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ స్పెషల్ లైబ్రరీస్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్. ద ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ చూడండి, ద ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెంటర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టీచర్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్.